భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈ ఇనాగ్రేషన్ సెషన్కి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర అతిథులంతా కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంత కష్టమైందో దానికి సంబంధించిన అనుసంధానించే రోడ్లు కూడా నిర్మించేందుకు విఎంఆర్డీ ఎంత కష్టపడింది, సో ఈ రోడ్ల నిర్మాణం ఎలా జరిగింది, ఏ ప్రాంతాలను గుర్తించారు అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. ప్రణవ్ గారు నమస్తే. ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశం, సో దానికి కనెక్టింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం కూడా అంతే కీలకమైన అంశం. సో విఎంఆర్డీఏ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఏ అంశాలను మీరు పరిగణలో తీసుకున్నారు? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి విఎంఆర్డీ చాలా కీలక పాత్ర పోషించింది. ఏదైతే 15 మ్యాచ్ ప్లాన్ రోడ్స్ని గుర్తించడం జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు గాను ప్రయాణికులు సులువుగా ఒక ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే విధంగా కూడా ఉండాలని దీంతో 15 రోడ్లు ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఫేజ్లో మనం 7 రోడ్లు తీసుకున్నాము. 7 రోడ్లు కూడా 175 కోట్ల వ్యయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 9 నెలల కాలంలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు ఎవరైతే ఒక రోడ్స్లోని సంబంధించి వారు ఒక స్ట్రక్చర్స్ పోయిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా సైట్స్ పోయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ సహకరించినందుకు. సో వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు టీడీఆర్స్ కానివ్వండి అదే అన్నీ కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. తప్పనిసరిగా ప్రజలకి దాదాపు 1 గంట నుంచి 1:10 నిమిషాల్లో చేరుకునే విధంగా కూడా ఈ యొక్క రోడ్స్ ఉన్న ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ రోడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్కి రోడ్డు అనుసంధానించడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మీరు ఎంచుకున్న రోడ్లలో గ్రీన్ఫీల్డ్తో పాటు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్లియరెన్స్ చేయడానికి ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరిపారు? ఇప్పుడు అవి సఫలీకృతం అయ్యాయి. ఎలా ఉంది ప్రాసెస్? ఎయిర్పోర్ట్ రోడ్స్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఏదైతే సొంట మడివారం రోడ్ సంబంధించి మనకి ఒక ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతూ దాన్ని కూడా తీసుకున్నాం. సో దాదాపు అది కూడా 1 నెల నుంచి 1.5 సమయంలో కూడా ఏదైతే సమస్య ఉందో దాన్ని కూడా రెక్టిఫై అయిపోతుంది. సో ప్రజలకు ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో తీసుకొస్తాం. దాదాపు కొన్ని రోడ్స్ అయితే 100% వరకు కంప్లీషన్ చేసాము. మిగతా రోడ్స్ కూడా 80% వరకు కంప్లీషన్ అయ్యాయి. అవి కూడా రానున్న ఇంకొక 10-15 రోజుల్లో కూడా 100% కంప్లీషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్టుగా ఏదైతే 1 గంట 10 నిమిషాలు ఒక టార్గెట్ పెట్టుకున్నారో, సో ఆ ప్రాంతానికి ప్రజలు చేరుకునేలా ఎటువంటి గుర్తింపులు, చిహ్నాలు, సైన్ బోర్డ్స్ లాంటివి ఏర్పాట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు సైన్ బోర్డ్ సంబంధించి కూడా మనం తీసుకున్నాం. ఏదైతే ఒక సైనేజెస్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ప్రయాణికుడు తెలుసుకునే విధంగా, అదేవిధంగా సిటీ నుంచి కూడా షార్టెస్ట్ వేలో వెళ్ళే విధంగా గూగుల్ సంస్థకు కూడా మనం కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వడం, గూగుల్ మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తగ్గట్టుగా ఎవరన్నా ప్రయాణికుడు వెళ్ళాలనుకుంటే త్రూ గూగుల్ కానివ్వండి, అదే ఏదైనా సరే ఆ మ్యాప్స్ ద్వారా కానివ్వండి, ఈ సైనేజెస్ బోర్డ్ ద్వారా కూడా ఈజీ వే టు రీచ్ ఎయిర్పోర్ట్ అన్న దీంతో మనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సార్ ఫైనల్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర తలమానికంగా నిలబోతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎటువంటి భరోసాను కల్పించింది? అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఏదైతే కళ కన్నారో అది నెరవేరబోతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తమ ప్రాంతంగా ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి రోడ్లు దాదాపుగా విఎంఆర్డీ చేపట్టిన 7 ప్రాంతాలకు 7 రోడ్లకు సంబంధించి దాదాపు 100% పనులు అయితే పూర్తయ్యాయని ప్రణవ్ చెప్తున్నారు. అయితే ఈ ఉత్తరాంధ్రలో నెలకొల్పబడిన ఈ విమానాశ్రయం వస్తే నిరుద్యోగ యువతకు అత్యధిక శాతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు.